నిశ్చయాత్మకం. సంకల్పాత్మకం మనః, నిశ్చయాత్మిక బుద్ధి. ఇది చేయాలా వద్దా, అది చేయాలా వద్దా అని చాలా మల్లగొల్లాలు పడుతూ ఉంటాను చూడండి. సంకల్ప విపక అవునా కాదా అని తలపోటు వచ్చేస్తూ ఉంటుంది. ఆ దశలో ఒకే పదార్థం, రెండు పదార్థాలు లేవు, ఒకటి. దాన్నే మనస్సు అంటారు. ఆ సమయంలో చివరికి తెగింపు వల్ల, దేని వల్ల, రాగం వల్ల, ద్వేషం వల్ల, రాగద్వేష అతీత స్థితి వల్ల ఒక నిర్ణయానికి వచ్చేసాం, చేసేద్దాం అనుకున్నాం. అప్పుడు దాని బుద్ధి అంటారు. పదార్థం మారలేదు, దాని పేరు మారింది. క్లాసులో పాఠం చెబితే మాస్టర్ అంటారు, ఇంట్లో ఉంటే మొగుడు అంటారు. అదే మొగుడు, అదే మాస్టర్. ఇదే లెక్క. మనిషి ఏం మారలేదండి. ఇంట్లో ఉన్నప్పుడు మొగుడు, ఇంట్లో మాస్టర్ అంటే అలాగా. ఎవడు చెప్తావు ఇక్కడ పాఠం, నువ్వు చెప్తాం కూర్చో అంటారు. నువ్వు చెప్పే పాఠం ఎక్కడ, మేము చెప్తాం కూర్చో అంటారు. ఇంట్లో మాస్టర్ అంటే అలాగా. సహస్రావధానం చేస్తే సభలో చూపించాలి ప్రతాపం, ఇంటి దగ్గర చూపిస్తే చాలే వాళ్ళు పని మనిషి రాలేదు, ఆ పని చూడు అంటారు. నువ్వు సహస్రావధానం అయితే పని మనిషి రాకపోతేనే ఇక్కడ. ఇంట్లో భర్తే తప్పదో.